అరే నేను ఎత్తుకోనా? తీసుకో. ఎలా ఉన్నావు? నీ దగ్గరకు భలే వచ్చాడు. నేను సిద్ధంగా ఉన్నానా? నీకిక్కడ ప్రశాంతంగా ఉంది, అవునా? లభించింది. దీన్ని నువ్వు నీ కుటుంబ సభ్యుల మద్దతుతో ఎదుర్కోవాలి. అది ఇప్పుడు చాలా అవసరం. వాళ్ళు అర్థం చేసుకుని నీతోనే ఉండాలి. నాన్న, అతన్ని ఎదుర్కో. ఎలిజబెత్! అదిగో పిలుస్తున్నాడు. ఓ, ఇక్కడున్నావా? మనం సంతకెళ్ళాలిరా. సరే సరే సరే, నేను వెళ్ళడానికి సిద్ధం అవ్వాలి. నీ లోపలున్న శక్తే నీకు బలం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అదా, నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నీకు తెలీదా? నీ పెళ్ళాం కడుపుతో ఉంది. ఊరంతా ఆ మాటే. ఆ పని భలే చేశావు. నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? అది నిజం కాదు. వాళ్ళకి నిజం తెలియదు నాన్న. అయితే నిజమేంటో చెప్పు. నువ్వు మనిషితో పడుకున్నావు. లేదు, నమ్మండి. అయితే ఇది ఎలా సాధ్యం? నేను చెప్పానుగా, అదొక ఆపు! దివ్యశక్తి. ఆ బిడ్డ ఒక అనామకుడవుతాడు. నా మాట నమ్మట్లేదా? నువ్వు సాంత్వన కోసం ప్రార్థించావు, దొరకలేదే. నేను ప్రార్థించనా? నిన్ను నా నుంచి మీ అమ్మ దాచినప్పటి నుంచి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాను. ఇప్పుడు ఇక్కడున్నావు, నా ఎదురుగా నిలబడ్డావు, పైగా కడుపుతో ఉన్నావు. నువ్వు అసలు ఎలా చేయగలిగావు? నాన్న, నేను చెప్పింది నువ్వు వినాలి. ఇందుకు నీకు మరణశిక్ష పడచ్చు. అదే చట్టం. ఒక మాట నాన్న, నేను ఎప్పటికీ నీ కూతురు మేరీనే. నా వైపు చూడండి. మీరు నాకు కావాలి. నాన్న, మీరు కావాలి. ఇక్కడే ఉండండి. ఎవరు లోపల? ఎవరు లోపల? తలుపు తీయండి. తను ఎక్కడుంది? నేను తనని చూడాలి. తను అసలు ఇక్కడ లేదు. అయితే తను ఎక్కడుంది? తన కోసం కబురు పెట్టాం, ఇంకా రాలేదు. ఎక్కడుందో తెలీదు. నేను వెళ్ళి కనుక్కుంటాను. ఏమైంది? జోసెఫ్ తన కోపంతో ఉన్నాడు. నువ్వు లేవని చెప్పాను. అతనితో మాట్లాడాలి. వద్దు మేరీ, నేను చెప్పేది విను.
వద్దు ఆగండి ప్రజలారా, మీకు పిచ్చి పట్టిందా ఏంటి? జోసెఫ్, దాన్ని చూడు. మనకున్న చట్టాలకి తన ఇంకా కలంకమే. రాయితో కొట్టు. దేవుని శిక్షను అమలుపరచు. తాను నిన్ను అగౌరవపరిచింది, నిన్ను మూర్ఖుణ్ణి చేసింది. ఈ కన్య వేసిన రాళ్లతో కొట్టండి అందరూ. నా మాట నమ్మకపోవచ్చు. నేను దీనికోసం ఎంచుకోబడ్డాను. ఎందుకో తెలీదు. నిజంగానే అక్కడున్న జనమంతా నన్నేవైనా పిలవచ్చు. నేను ఈ బిడ్డను ప్రపంచంలోకి తీసుకురాబోతున్నాను, ప్రేమతో, గౌరవంతో. అది నేను నీకోసం వెతుకుతున్నాను. ఎవరేమనుకున్నా పట్టించుకోనని చెప్పడానికే. నేను చెప్పేది ఏంటంటే, నీకు పుట్టబోయే బిడ్డని నేను మనసారా ప్రేమిస్తాను. నీకిష్టమైతే నేను నిన్ను కూడా అలాగే ప్రేమించగలను. אדוני אלוהינו העולם רואה פרי הגפן. ఆమేన్. తీసుకో. אחותי התהיל אלפי רבבה. 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 మీ బంధం గట్టిగా ఉండాలి. ఈ యువజంట దేవుని అనుగ్రహంతో ఒకటవుతున్నారు. వాళ్ళ ఈ కలయికని మనమంతా ఆనందిద్దాం, సంబరాలు చేద్దాం. చాలా బాగుంది, ధన్యవాదాలు. వచ్చే
ఏంటిది? వాళ్ళు వచ్చారు. మేరీ కోసం అన్ని చోట్ల తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక్కడికి కూడా రావచ్చు. త్వరగా బండి కట్టు. అలాగే. మనం ఇక్కడ ఉండకూడదు. మనం రహదారులకు దూరంగా ఉండాలి, సైనికులకు కూడా. యోగ్యం ఎక్కడ? అతని కూతురికి పెళ్ళయింది. వాళ్ళు ఇంకా సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే బయట ఉంటాను. అతని కూతురా? తన గురించి చెప్పు. నాకు పెద్దగా తెలీదు. వాళ్ళు ఇక్కడ ఎక్కువ రోజులు లేరు, వెళ్ళిపోయారు. తన పేరు మేరియా? అవును. అయితే తను ఒక ప్రత్యేకమైన అమ్మాయి కదా? తనకి అసలు ఎలాంటి శక్తులు ఉన్నాయి? తను యూతుల అసలైన రాజుని కనబోతుందని అంటున్నారు. ప్రపంచమంతా అతని పుట్టుక సంకేతం కోసం ఆకాశాన్ని చూస్తున్నారు. సంకేతమా? ఆ సంకేతం ఎటువంటిది? నక్షత్రం, తిరిగే నక్షత్రం. మిగతా వాటికన్నా ఎంతో పెద్దగా మెరిసే నక్షత్రం. నువ్వు నాలో ప్రశాంతంగా పడుకోనన్నా. మేమెప్పుడు నిన్ను రక్షిస్తాం, ఎప్పటికీ. ధన్యవాదాలు జోసెఫ్. పడుకోలేదా? ఏమైంది? ఏం కాలేదు. నాకు జరిగేదేమీ అర్థం కావడం లేదు. నాకే ఎందుకు? నదిలో ఉన్నావు కాబట్టి. నువ్వు రాకు, లోపలే ఉండు. జోసెఫ్ ఎక్కడికి?
నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు, క్షమించు. అక్కడ రోమన్ సైనికులు పన్ను వసూలు చేస్తున్నారు. మీరేం చూస్తే అడ్డుకుంటారు. వాళ్ళ దృష్టి మళ్లించాలి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పన్ను కట్టండి. నేను మేరీ బెత్లెహేంకి వెళ్తాం. మా వాళ్ళు అక్కడున్నారు. మేము అక్కడికి వెళ్తే ఎవరు అడగరు. అలాగే వెళ్ళు, అక్కడ కలుసుకుందాం. అక్కడే కలుద్దాం. మహారాజుకు జయము. ఏంటి? మా రాజు బాల్తజార్ రాజు మిలోచియర్ రాజా క్యాస్పర్లతో ప్రయాణిస్తున్నారు. వాళ్ళు మెరిసే నక్షత్రాన్ని చూడాలట. అది యూదులకు రాజుగా కాబోయే బిడ్డ పుట్టే ప్రదేశానికి తీసుకెళ్తుందట. ఇన్నాళ్ళు నేనే యూదులందరికీ రారాజును అనుకున్నాను. నువ్వు నన్ను గౌరవించేందుకు రాలేదా? అది కాదు ప్రభు, దేవదూత ఆగమనం ఖచ్చితమని జోస్యాలు తెలిపాయి. అంటే నువ్వు ఇవన్నీ నమ్ముతున్నావు. నువ్వు ఆ నక్షత్రాన్ని, సంరక్షకుణ్ణి నమ్ముతున్నావు కదూ? అవును ప్రభు. పైగా ఈ భూమిపై ఉన్న నదుల అలల మీదుగా వీచే గాలి ద్వారా వస్తున్న ధూళిని నమ్ముతున్నావా? అంతేకాక ఈ ఆకాశంలో ఓ నక్షత్రం కోసం, రక్షకుడి కోసం వెతుకుతున్నావా? హేటి చూడు, నేను అన్నిటినీ చేస్తాను. అసలైన వాటిని, అందమైన వాటిని లేదా అని అందరూ అంటారు. ఇనుము, ఇత్తడి, ఇంకా బంగారం. నేను కోటలు, ఆలయాలు నిర్మిస్తాను. నన్ను వస్తు నిర్మాణ ప్రభువు అని అంటారు. అందుకే నేను అడిగేది, మనకు ఒక దూత అవసరం ఏమొచ్చింది అని. రోమన్ల సంఖ్య చాలా తక్కువే. అక్కడేదో జరుగుతోంది. రొట్టె తీసుకోండి అయ్యా. అయ్యా, చక్కని రొట్టె తీసుకోండి బాబు. వద్దు, చాలా బాగుంటాయి. నీకు బాగానే ఉందా? ఏం కావాలి? నీకు విశ్రాంతి కావాలి. నీకేం కాదు. నన్ను చూడు, ఇక్కడ కూర్చో. ఆమెను కాస్త చూస్తూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. తీసుకోండి, వస్తాను.
ఉండటానికి ఇల్లు చూసొస్తాను. త్వరగా రా. నాకు గది ఇప్పిస్తారా? నా భార్య గర్భవతి. లేదు, మాకు లేదు, ఎందుకు కాస్త- లేదు. ఏమండి? లేదు, ఏమండి? లేదు. చూడు నేస్తా, నా భార్యకి పురుటి నొప్పులు వస్తున్నా. ఇంట్లో కాస్త చోటిస్తారా దయచేసి? నాకు మీ ఇంట్లో కాస్త చోటిస్తారా దయచేసి? ఏమండి దయచేసి? మనిషి ఎక్కడికి వెళ్తుంది? సంబంధం లేని ఇక్కడితో. మా ఇంట్లో చాలా మంది ఉన్నారు. అవునవును నాకు తెలుసు, కానీ దయచేసి మీరు నాకు చెప్పండి, ఇక్కడ ఎంతమంది ఎందుకున్నారు? బెత్లెహేంలో ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. బిడ్డేంటి? ఓ దూత. ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? మీ దగ్గర నీళ్లున్నాయా? ఉన్నాయి, ఇస్తానుండు. ఇదిగో తీసుకో. ఆమెకు ధన్యవాదాలు. పిశాచి, నేనున్నాను. అంతా చక్కబడుతుంది మేరీ. పద వెళ్దాం. ఎక్కడున్నావు? జోసెఫ్ ఒక చోటు చూశాడు. సమయం లేదు. పద, జాగ్రత్త. అలాగే ఊపిరి తీసుకో. ఓపిక పట్టు, కాస్త ఉంచుకో. అంత బాగా అవుతుంది. మేరీ, శ్వాస తీసుకో. మేరీ, ఇలా చూడు, నన్ను చూడు. ఇంకేం కాదు. అంత బాగుంటుంది. కాసేపు ఉంచుకో. ఊపిరి తీసుకో. అంతా బాగుంటుంది. నువ్వు నన్నెంచుకున్నావు, నేను నిన్నెంచుకున్నాను. బెత్లెహేంలో ఓ బిడ్డ పుట్టాడట మహాప్రభు. ఆ కాంతిని నేను చూశాను. గొర్రెలు అరవడం మానేశాయి, పశువులు గడ్డి తినడం మానేశాయి. ముందెన్నడూ ప్రకృతిలో అలాంటి స్తబ్దతను నేను చూడలేదు. మార్సలస్, ప్రభు, నా ముందు నిలబడిన ఈ నికృష్టుడెవడు? వాడిక్కడెందుకున్నాడు? అతను ఒక సామాన్య గొర్రెల కాపరి. ఓ, నాకు అర్థమైంది. అంటే ఈ
అయితే ఈ స్వర్గం నుంచి వచ్చిన మగబిడ్డ ఇది నిజమేనా? వాడు జన్మించాడా? నిజంగా వాడు పుట్టాడా? అవును ప్రభు, అతను జన్మించాడు. యాత్రికులు అలాగే అనుచరులు చెప్పటం విన్నాను. అనుచరులా? అవును ప్రభు. కొండల్లోంచి ప్రయాణం చేస్తూ బెత్లెహేంకి వెళ్తున్నారు ఆ జన్మస్థలాన్ని చూసేందుకు. బెత్లెహేం. గొర్రెల కాపరి, చెప్పండి ప్రభు. రాబోయ్, రా రా. నువ్వు వెళ్ళొచ్చు. అలాగే ప్రభు. మార్సలస్, రా. బెత్లెహేం నగరంలో పుట్టిన ప్రతి మగబిడ్డని చంపేశాయి. కానీ మనకు కావాల్సింది ఒక్కడే. బెత్లెహేం నగరంలోని ప్రతి మగబిడ్డని కత్తితో నరికేసి ఆ పని పూర్తయిన తర్వాత వెంటనే నాకు కబురు చెయ్యి. వెంటనే వెళ్ళు. మార్సలస్, చెప్పండి ప్రభు. నువ్వు ఆ బిడ్డని కనుక్కున్న తర్వాత ఆ రక్షకుణ్ణి నా దగ్గరికి తీసుకురా, ప్రాణాలతో. అలాగే ప్రభు. పదండి. నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం లేదు. ఏ పని అంటావు? నాతో ఉండటం అవసరం లేదు. అవసరం ఉంది. ఇది నా కుటుంబం. ఇలారా, ఏంటి? ఇటు వచ్చి నీ కొడుకుని చూసుకో. వీడిని ఏమని పిలుస్తావు? జీసస్. పేరు జీసస్. జీసస్.